వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని డ్రోన్ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. సోమవారం పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ, నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ న్యూ ఇయర్ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని డీఎస్పీ అన్నారు. అలాగే డోన్ నియోజకవర్గ పరిధిలోని జరిగే న్యూ ఇయర్ వేడుకల్లో యువత బైక్ సైలెన్సర్లు తీసి శబ్దాలు మరియు రోడ్లపై అల్లర్లు చేస్తూ తిరగటం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ మేరకు న్యూ ఇయర్ వేడుకలు ఇంటి దగ్గరే జరుపుకునేటట్లు పిల్లలకు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి డీఎస్పీ సూచించారు. అలాగే 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున డిసెంబర్ 31 రాత్రి పట్టణంలో న్యూ ఇయర్ వేడుకలకు 10 గంటల వరకే అనుమతి ఉందన్నారు. 10 గంటల తర్వాత యువత రోడ్ల మీద ఎవరైనా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలాగే పట్టణంలో పోలీస్ సిబ్బందితో పికెటింగ్ మరియు బ్యారిగేట్లు ఏర్పాటు చేసి పెట్రోలింగ్ వాహనాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలలో శాంతి భద్రత సమస్య లేకుండా ప్రజలందరూ సహకరించాలని డీఎస్పీ సందర్భంగా కోరారు. అనంతరం నంద్యాల జిల్లా ఎస్పీ సూచనల మేరకు హెల్మెట్ ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా, రూరల్ సిఐ రాకేష్, ప్యాపిలి సిఐ వెంకటరామరెడ్డి, ఎస్ఐలు శరత్ కుమార్ రెడ్డి, నాగేంద్ర కుమార్, మధుసూదన్ పాల్గొన్నారు. పెట్టుకోండి, పోలీసులతో సహకరించండి. ఇది కాకుండా డోన్ పట్టణంలో ఒక 7 బ్లాక్లు మీకు అందరికీ ఐడియా ఉంటుంది. మన ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర నుంచి స్టేట్ బ్యాంక్ వరకు ఉన్నటువంటి బ్రిడ్జి కింద ఉన్న 7 బ్లాక్లు మేము తీసుకోవడం జరిగింది పోలీసులు పార్కింగ్ కోసం, ఎక్స్క్లూజివ్ పార్కింగ్ కోసం. ఎందుకంటే అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, ఆటో స్టాండ్లు ఉన్నాయి. హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకు సంబంధించిన వెహికల్స్ కానీ లేదంటే అంబులెన్స్కి కానీ పార్కింగ్ లేదు ఈ ఊళ్ళో. ఫస్ట్ టైం మేము ఐడెంటిఫై చేసి పార్కింగ్ ప్లేసెస్ 7 బ్లాకులు తీసుకొని మా ఆధ్వర్యంలో, డోన్ పోలీసుల ఆధ్వర్యంలో 7 బ్లాకులకి సిమెంట్ కాంక్రీట్ వేయించడం జరుగుతుంది, సిమెంట్ బెడ్ కింద వేయించడం జరుగుతుంది. దాని తర్వాత వాటికి లైన్స్ వేసి పార్కింగ్ ఆర్డర్ వైజ్ పెట్టించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటి పైన మొక్కలు హైదరాబాద్ సిటీ మోడల్లో పెట్టి డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఒక 10-15 రోజులు అసౌకర్యం కలగవచ్చు. ఎందుకంటే క్యూరింగ్ అది జరుగుతుంది ఈ బెడ్లు, సిమెంట్ బెడ్ వేసిన తర్వాత కింద. కాబట్టి 10-15 రోజులు మాకు సహకరించాల్సిన కోరుతున్నాము. దీనికి సంబంధించి ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ మాకు చెప్పండి, దాన్ని సాల్వ్ చేయడానికి మేము మా శాయశక్తిలో ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.